హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ పాలక్ పనీర్ రెసిపీ అండి. రైస్తో కానివ్వండి, రోటీస్తో అయినా సరే, నాన్, చపాతీ, పుల్కాస్ ఎందులోకైనా సరే చాలా బాగుంటుందండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సరే బాగుంటుందండి. లంచ్ బాక్స్కి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా టేస్టీగా పాలక్ పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను పాలకూర ఒక కట్ట తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇది ఒక స్ట్రైనర్లో పెట్టేస్తే అందులో వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. ఇది పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో మేము వాష్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలండి. నేను ఇక్కడైతే కాడలతో సహా వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా, ఫ్రెష్ కొత్తిమీరని కూడా వేసుకోవాలి. వేసేసుకొని కవర్ చేసేసి 2 మినిట్స్ కోసం మగ్గనివ్వాలి. వాటిని ఇవి చాలా త్వరగా మగ్గిపోతాయి. అవి కొంచెం మగ్గిన తర్వాత అందులో వాటర్ అంతా డ్రై అయిపోయి ఒక 2 మినిట్స్ కోసం ఆయిల్లోనే సాటే చేసుకోవాలండి. అలా సాటే చేసుకున్న తర్వాత ఆ పాలకూరని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మిక్సీ జార్ ఒకటి తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం ఇందులో 5 పచ్చిమిర్చి, అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 టమాటోస్ని తీసుకోవాలి మీడియం సైజ్వి, పెద్ద వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల వరకు అల్లం తీసుకోవాలి. తీసుకొని వీటన్నింటినీ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. నేనైతే కోర్స్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే పేస్ట్ లాగైనా సరే గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిక్స్చర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది కూడా రెడీగా పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మేము సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకున్న పాలకూరని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి 7-8 క్యాష్యూ నట్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 7-8 ఆల్మండ్స్, బాదంని కూడా వేసుకోవాలండి. వేసేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీని మేము ఆపుతూ రన్ చేస్తూ అలా చేస్తే కలర్ చేంజ్ అవ్వకుండా, పల్స్ మోడ్లో పెట్టేసి గ్రైండ్ చేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. అలా గ్రైండ్ చేసుకున్న పాలకూర మిక్స్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే సేమ్ కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్, 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మేము కావాలనుకుంటే కంప్లీట్ ఆయిల్లో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలా వేసుకున్న తర్వాత కొంచెం వేడి అయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వచ్చే వరకు. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మేము ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో మిక్స్ని వేసుకొని బాగా కలుపుతూ సాటే చేసుకోవాలి. కలిపేసిన తర్వాత సాటే చేసుకొని కవర్ చేసేసి ఒక 2 మినిట్స్ కోసం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలండి. అందులోని పచ్చి వాసన అంతా పోయి మంచిగా కుక్ అయ్యే వరకు. ఇప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అదంతా బాగా కలిపేసుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ని అందులోకి యాడ్ చేసేసుకోవాలి. పాలకూరని కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. అంతా కూడాను మిక్స్లో మసాలాలో బాగా కలిసే విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలని, రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని వీటన్నింటినీ మంచిగా కలిపేసుకుంటూ సాటే చేసుకోవాలి. అందులోని పచ్చి వాసన అంతా పోయే వరకు ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసేసుకొని కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుతూ కవర్ చేసేసి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి, అడుగు పట్టకుండా. పైకి ఆయిల్ తేలే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఇందులోకి నేనైతే 300 గ్రామ్స్ వరకు పన్నీర్ని యాడ్ చేసుకుంటున్నాను. క్యూబ్స్గా కట్ చేసి వేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే పన్నీర్ని కొంచెం ఫ్రై చేసుకొని అయినా సరే యాడ్ చేయొచ్చు. నేనైతే యాజ్ ఇట్ ఈస్గా యాడ్ చేసుకున్నాను. పన్నీర్ కూడా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు కసూరి మేథిని వేసుకోవాలి. కొంచెం క్రష్ చేసేసుకొని కసూరి మేథిని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలిపేసి కవర్ చేసేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి.
పన్నీర్ కూడా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఫ్రెష్ క్రీమ్ కానీ పాల మీగడైనా సరే యాడ్ చేసుకోవచ్చండి. 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు క్రీమ్ వేసుకొని కవర్ చేసేసి ఒక 2 మినిట్స్ కోసం కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కర్రీ మొత్తం కూడాను మంచిగా కలిపేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. అవసరం ఉంటే అడ్జస్ట్ చేసేసుకోవాలి. కలిపేసుకొని కవర్ చేసేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. సింపుల్ అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది రైస్తో కానివ్వండి, రోటీస్తో, చపాతీస్, నాన్స్ ఎందులోకైనా సరే చాలా బాగుంటుందండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్లో కూడా చాలా బాగుంటుందండి. ఇంట్లోనే మేము రెస్టారెంట్ స్టైల్లో సింపుల్ పాలక్ పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకైతే ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకైనా సరే చాలా బాగుంటుందండి. ఏ టైంలో అయినా సరే మేము చక్కగా ఇలా ప్రిపేర్ చేసేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు. పిల్లలు కానీ పెద్దవాళ్ళైనా సరే. మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.